అన్న చూడరే ఇప్పుడు ఏమని చెప్పాలి ఇంకో పెడుతున్నాం ఇప్పుడు ల్యాండ్స్కేప్ ఇస్తున్నాం మీకు ప్రెస్కి ఇస్తున్నాం. అరే డిలీట్ చేస్తున్నావు అరే అరే టైం పడుతుంది ఇంకా ఇది ఇచ్చేమని ఇప్పుడు ప్లీజ్ అన్న ఏమనుకోకుండా మీరు లైవ్ ఇస్తామన్నా స్టాండింగ్ ఓకే ఓకే అదే ఓకే ఓకే అదే సార్ ఫేస్బుక్ ఓపెన్ ఎవరైనా వాడతారా? మమ్మల్ని అందరికీ నమస్కారం. పత్రికే మిత్రులందరికీ అలానే హెచ్ఎంఎస్ టీఆర్ఎస్ జిల్లా నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి నమస్కారం. ఈరోజు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో సింగరేణి 2వ విడత వాయుబాట కార్యక్రమం కొత్తగూడెం రీజియన్లో జరుగుతూ ఉంది. కొత్తగూడెం, మనుగూరు, ఇల్లందు, సత్తుపల్లి ఈ యొక్క బ్రాంచీల యొక్క వాయుబాట కార్యక్రమం జరుగుతూ ఉంది. గతంలో ఎల్లంపల్లి, రామగుండం, మంచిర్యాల ప్రాంతంలో జరిగింది. అలాగే ఈరోజు కొత్తగూడెం సంబంధించినటువంటి వాయుబాట కార్యక్రమానికి ఉదయమే 5 షాట్లో కార్మికులను ఉద్దేశించిన సమస్యలు, అలాగనే సింగరేణి పరిరక్షణ తదితర అంశాలపైన కవితక్క గారు మాట్లాడడం జరిగింది. కవితక్క గారికి అలాగనే మాజీ మంత్రివర్యులు మన గోడ జయానంద గారికి, అలాగే హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ గారికి, అలానే అనితా చౌదరి గారికి, అలాగే రాష్ట్ర నాయకులకి, అలాగే ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ కరుణ గారికి, అలాగే సత్తుపల్లి, అలాగే మనుగూరు హెచ్ఎంఎస్ నాయకత్వానికి, అలాగే కిషన్ నాయక్ గారికి, అలాగే పవన్ నాయక్ గారికి, ఈ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జి నమ్మి జగదీష్ గారికి, ఇలాంటి నియోజకవర్గ ఇన్ఛార్జి అశోక్ గారికి, అలాగే భద్రాచలం ఇన్ఛార్జి రాజీ గారికి, ఖమ్మం రాష్ట్ర నాయకులు సుందరన్న గారికి, అలాగే గారికి, అలాగే పత్రికా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం. సింగరేణి మైనర్స్ తెలంగాణ రక్షణ అందరం కలిసి సింగరేణి సంస్థను కాపాడుకోవాలి. సింగరేణి సంస్థలో ఉన్న ఉద్యోగులకు భద్రతగా ఉండాలి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు రావాలి. ఇదే మా కాన్సెప్ట్. ఈ దేశంలో, భారతదేశంలో ప్రతి తెలంగాణలో కూడా మంచి ఉద్యోగాలు ఇచ్చే సంస్థ సింగరేణి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే ప్రొడక్షన్ ఇచ్చే సంస్థ. ఈ సంస్థను రాజకీయ నాయకులు జోక్యం కల్పించుకొని సర్వనాశనం చేశారు. ఇండిపెండెంట్ గా సింగరేణి నడిచినప్పుడు డెవలప్మెంట్ ఉంది, కొంత బాగుంది, కొంత ప్రాజెక్ట్ ఉంది, కొంత ఉద్యోగాలు వచ్చినాయి, మరింగ్ వారు ఉద్యోగాలు ఇచ్చిన దాంట్లో ఉన్నాయి. ఎప్పుడైతే పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్ అయ్యారో, ఒక్కొక్క దాంట్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ప్రపంచంలోనే నేను అనుకుంటా పబ్లిక్ సెక్టర్ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది.
పైసలు ఇవ్వకపోవడం వలన సింగరేణి డెవలప్మెంట్ అవుతుంది. ఒక బావి ఓపెన్ చేయాలన్నా డబ్బులు కావాలి. ఆ డబ్బులని ప్రభుత్వం అప్పుగా బొగ్గు తీసుకున్నది, అప్పుగా కరెంట్ తీసుకున్నది, పైసలు కట్టలేదు. అదే ప్రజలు ఒక నెల రోజులు బిల్లు కట్టకపోతే బలవంతంగా బిల్లు వసూలు చేస్తారు, కరెంట్ కట్ చేస్తారు. కానీ వాళ్ళ సింగరేణి సంస్థ అట్లా చేయలేదు. ఇవాళ కాబట్టి రేపిస్తారని అనుకున్నాం. అది చిన్నగా పోయి 54,000 కోట్లే. 54,000 కోట్లు అంటే తమాషా కాదు. ప్రభుత్వమే మాకు బాకీ ఉన్నది. ఇది కార్మికుల కష్టార్జితం. ఎక్కడి నుండి వాళ్ళు ఇచ్చిన ఖజానా, వీళ్ళు ఇచ్చిన ఖజానా కాదు. బొగ్గు తీసి కార్మికులు కష్టపడి బొగ్గు తీసిన బొగ్గును అమ్ముకుంటే వచ్చిన పైసలు వీడు మాట్లాడుతున్నారు. సింగరేణి ఇవాళ జీతాలు ఇవ్వాలన్నా కూడా పోటీ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం ఈ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని వడ్డీ పైసలు ఇచ్చినా మా జీతాలు వెళ్తాయి, డెవలప్మెంట్ కూడా ఇస్తుంది. కనుక మా ఉద్దేశం ఒకటే, మొదటి విడత మైక్రోఫోన్ బ్యాటరీ అయిపోయింది. హలో, మొదటి విడత బాయిబాట సింగరేణి సంరక్షణే ధ్యేయంగా కార్మిక హక్కులే కాపాడాలి. ప్రధానంగా కార్మిక సంఘాలు అన్ని కలిసి కొట్లాడిన వారసత్వ ఉద్యోగాలు పెండింగ్. గత సంవత్సరం నుండి నెలకు 100 ఉద్యోగాలు వస్తే నిరుద్యోగులు అయ్యా దిగిపోతే కొనుక్కోవచ్చు. ఉద్యోగాలు కూడా బంద్ పెట్టిండ్రు రకరకాల కారణాలతో. అయ్యా 30 సంవత్సరాలు సర్వీస్ చేసిండు. 30 సంవత్సరాల ముందు హెల్త్ బాగలేక కంపెనీ, ఆరోగ్యం బాగలేక కంపెనీ అన్ఫిట్ చేసింది. అన్ఫిట్ చేసిన ఉద్యోగాన్ని బట్టి మీ అయ్యా వేరు పేరు మీద ఉన్నాడని ఆ సాగుతుడా. ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి. నువ్వు 10th పాస్ కాలేదన్న సాగుతో అది కూడా ఈ బిజినెస్ పేరు మీద అన్ఫిట్ మెడికల్ బోడీ అన్ఫిట్ చేసింది. ఉద్యోగం ఇచ్చే ముందు నీకు 2 సంవత్సరాల సర్వీస్, బ్యాలెన్స్ సర్వీస్ లేదని రకరకాల ఇబ్బంది పెడుతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూర్చింది సింగరేణి సర్వనాశనం చేసింది. గతంలో ఉన్న వాళ్ళు అదే చేసింది, ఈయన కూడా అదే చేసింది. కనుక దానికోసం బాయిబాట పెట్టిన బాయిబాటలో స్పందన కార్మికులందరూ కవితక్క గారిని ఎదురు చూస్తున్నారు. సింగరేణి సాధించుకున్న సింగరేణిని రక్షించుకోవడానికి తెలంగాణ రక్షణ సమితి అని, రక్షణ సేన అని పార్టీ పెట్టిన తర్వాత ఆదరణ కోల్పెట్టుకోవాలి. ఎక్కడ ఏమైనా కానీ సింగరేణి కోల్పెట్టిన మాత్రం కవితక్క అది గడుగున డిసిషన్ చేసుకుంటున్నారు. మీ నాయకత్వం అవసరం ఉంది. మీరు కొట్లాడండి, మిమ్మల్ని గెలిపించుకుంటాం, మేమే మీతో ఉంటాం, మీరు మాట్లాడుతుండండి, మమ్మల్ని కాపాడండి అని ఏడ్చుకుంటా చెప్పిన దాఖలాలు కూడా బొగ్గుబాయిల మీద కనబడుతున్నారు. కనుక మొదటి విడత 100% సక్సెస్ అయింది. రెండో విడత కొంతవరం రీజన్లో పెట్టినాం. రెండో ఇది మన ఇవాళ ఇక్కడ ఫస్ట్ డే, సెకండ్ డే మనుగూరు, థర్డ్ డే సత్తుపల్లి. 3 అయిన తర్వాత మన ప్రకటన చేయడం జరిగింది. మెడికల్ బోర్డు కంటిన్యూ చేయకపోతే నేను హంగర్ స్ట్రైక్ కూర్చుంటా అని ఒక ఆడబిడ్డ సవాల్ ఇచ్చింది ప్రభుత్వానికి. దమ్మున్నదా సింగరేణికి, ప్రభుత్వానికి ప్రకటన చేయాలి. నేను మెడికల్ బోర్డు పెట్టకుండా బ్రోకర్లతోటి ప్రకటన చేస్తుంది. రేపు 15వ తారీఖు నాడు ఉంటది అని ఏఐటీసోడు అంటాడు, కాంగ్రెస్ ఐఎన్టీసోడు అంటాడు. ఈ నెల ఎండింగ్ లో ఉంటది అంటాడు. కంపెనీకి నోరు లేదా? కంపెనీ చెప్పాలి కదా మెడికల్ బోర్డు ఫలానా తారీఖు ఉన్నది అంటే. మూవ్మెంట్ ను బ్రేక్ చేయడానికి రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. బాయిల మీద పోతే గేట్లకు తాళం వేస్తే గేట్లు బద్దలు కొట్టి లోపల కార్మికులు తీసుకుంటారు. అక్క మీరు రండి, నేను తలుపులు పలగొడతాం, గేట్లు తలగొడతాం, తాళాలు పలగొడతామని లోపల తీసుకుపోయి మాట్లాడి కొన్ని ఏరియాలో అయితే నీ జీతం కట్ చేస్తాం, నీ జీతం 1 రోజు కాదు 2 రోజులు జీతం కట్ చేసుకోవాలి కార్మికులు అంటున్నారు. ఆందోళన కార్మికులు నవ్వుకుంటా డ్యూటీకి వచ్చే కార్మికులు ఏడ్చుకుంటా ఇంటికి పోతున్నారు. ఇంటి నుండి నవ్వుకుంటూ వస్తాను. వేధింపులకు గురి అయి, రకరకాల వేధింపులకు గురి అయి వాళ్ళు పోయేటప్పుడు ఏడ్చుకుంటూ పోతారు. అటువంటి పరిస్థితుల్లో హెచ్ఎంఎస్ అండ్ టీఆర్ఎస్ కలిసి సింగరేణిని కాపాడుతుంది, తెలంగాణ కాపాడుతుంది. కొత్త ఉద్యోగాలు తీసుకొస్తుంది. కొత్త ఉద్యోగాలు, కొత్త బావులు, వారసత్వ ఉద్యోగాలు కొనసాగింపు ఉండే విధంగా చేస్తుందని మేము ఆ ధైర్యంతో పట్టుదలతో బాగా చూస్తున్నాం. కార్మికులతో రిసీవ్ చేసుకుంటున్నాం. కనుక పత్రికా మిత్రులు కూడా మా అందరికి మేము చేసిన ఉద్యమానికి సహకరించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు బోడా శ్రీనివాసరావు గారు మాజీ మంత్రి వారిని ప్రసంగించవలసిందే కోరుతున్నాం. జై తెలంగాణ. ఇంకా నూతన నాయకత్వం
సందర్భంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియా కూడా తెలియజేసుకుంటూ మన సమాజం చూస్తూ ఉన్నాం. తెలంగాణ కోసం అందరికీ ఉద్యమాలు చేసినాం. సంపన్న తెలంగాణ ప్రజలు, పత్రికలు, కార్మిక నాయకులు, ముఖ్యంగా సింగరేణి కార్మికులు కూడా అభివృద్ధి చేసి సమ్మె చేసి మనం తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు పాల్పంచుకున్నాం. కవితకి కూడా ఇచ్చేసిన తర్వాత పాత్రగా బతుకమ్మను ప్రతి పల్లెలు తీసుకెళ్లి వాడ తీసుకెళ్లి మహిళలను కూడా భారతదేశంలో తీసుకెళ్లడం పాల్పడుతున్నారు. అంతేకాకుండా తెలంగాణ కోసం పార్లమెంటులో గలమెత్తేసి తెలంగాణలో సమస్యల పైన పార్లమెంట్లో మాట్లాడి ముఖ్యంగా పేదరిక మెలుగుని ఈ దేశంలో 80 సంవత్సరాల ఈ మన దేశం స్వతంత్రం వచ్చే సందర్భంలో కూడా ఇంకా పేదరికం ఉంది. ఒక కులమని కాదు, ఒక మతమని కాదు, అందరూ పేదరికం ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఆనాడు గలమెత్తి మాట్లాడిన మా అక్క కవితక్క ఈనాడు ఒక పార్టీ పెట్టుకొని ఈ పార్టీని రిజిస్ట్రేషన్ చేసుకొని రిజిస్ట్రేషన్ కూడా నేను అడగకుండానే తెలంగాణ రక్షణ సేన పార్టీ ఏదైతే ఎన్నికల కమిషన్ ఆపరేషన్ ఇచ్చిందో ఆపరేషన్ తీసుకొని మేము ప్రజల ముందు పోతూ ఉన్నాం. పార్టీ పెట్టి 2 నెలలు కాలేదు, అనేక ఉద్యమాలు చేపడుతూ ఒకవైపు ఊపోవడం తెలంగాణ ఉద్యమకాలకు ప్రభుత్వం ప్రకటించిన భూమి ఇవ్వాలని, పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఉద్యమకాలకు న్యాయం చేయాలి, కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పి ఉద్యమం చేస్తూ ఒకవైపు సింగరేణిలో మొదటి నుంచి పోవడంలో ఉన్న సింగరేణి సమస్యను కాపాడుకోవాలి, కార్మిక కష్టాలు తీర్చాలని చెప్పి ఒకవైపు ఉద్యమం చేస్తున్న సందర్భంలో కొన్ని పార్టీలకు కళ్ళు పుట్టినాయి. ఈ విధంగా కవితకు ఫ్రీగా మనం ప్రజల దగ్గర పోలిస్తే ఉద్యమం ఉద్ధృతం చేసేసి రాబోయే ఎన్నికల్లో మా పార్టీకి పుట్టుకలు ఉన్నాయని చెప్పే ఉద్దేశంతో కొన్ని పార్టీలు కేంద్ర ఎన్నికల కమిషన్కు లెటర్ రాస్తూ రాజ్యసభ ఎంపీలను పంపి వాళ్ళ ఎంపీలను పంపించేసి ఈనాడు అక్కడ కుట్రలు పడుతూ మీకు ఈ టీఆర్ఎస్ పార్టీ అంటూ ఉండదు, మీరు ప్రత్యేకమైన పార్టీ చూసుకోమని చెప్పి వాళ్ళు లెటర్ రాయడం జరిగింది. మేము అడుగుతున్నాం ఈనాడు కాంగ్రెస్ పార్టీలు ఎన్ని ఉన్నాయి, ఆ విధంగా బీజేపీ పార్టీలు ఎన్ని ఉన్నాయి ప్రత్యేకమయంగా అని చెప్పి అడుగుతున్నాం. వాళ్ళకి లేని ఆలోచన, వాళ్ళకి లేని ఇబ్బందులు మా పార్టీకి ఎందుకు సృష్టిస్తున్నారు, మా నాయకులకు ఎందుకు మీరు సృష్టిస్తారని చెప్పి అడుగుతున్నాం. మీరు ఎన్ని కుట్రతో పండినా కానీ మాకు వచ్చే భయం లేదు. 2 నెలల్లోనే ప్రజలు మా పార్టీని అర్థం చేసుకున్నారు. కవితక్క గారి నాయకత్వాన వాళ్ళ కష్టాన్ని ఈనాడు పేద ప్రజలకు అందుబాటులో ఉంది. ముఖ్యంగా సామాజిక తెలంగాణ కోసం ఈనాడు ఉద్యమం చేసిన సందర్భంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అంతా కూడా కలిసి అక్కడ తోడుగా ఉండి ఈనాడు ఎక్కడ పోయినా సంపన్న కులాల వర్గాలన్నీ కూడా వచ్చేసి వాటికి స్వాగతం పలుకుతూ అక్క మేము ఏవైతే ఉన్నాము ఈ ఉద్యమం చేయండి, సామాజిక తెలంగాణ సాధన మీతోనే అవుతుందని చెప్పి వాళ్ళు ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి మేము చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ మేము ఎన్ని కుట్రలు ఎత్తినా కానీ మా పార్టీ మేమే ఉంటుంది. అవసరమైతే తప్పకుండా మేము న్యాయ పోరాటం చేస్తాము. టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ వర్తిస్తున్న పార్టీని బలోపేతం చేసి ప్రతి వాడ కాలం తీసుకెళ్లేసి ఉద్యమం ఉద్ధృతం చేసి రాబోయే ఎన్నికల్లో ఆ బీఆర్ఎస్ పార్టీ కానీ అదేవిధంగా బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ పుట్టగతులు ఏమి చేస్తామని చెప్పి మా అక్కను ముఖ్యమంత్రి చేసుకున్నామని చెప్పి సభకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణకే తలమానికంగా ఉన్నటువంటి 6 జిల్లాలు 13 నియోజకవర్గాల్లో 42,000 మంది కార్మికులతో సింగరేణి సిరులతల్లి, తెలంగాణ కంపవల్లి సింగరేణి పరిరక్షణ కోసం అక్కడ కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సింగరేణి బాయిబాట పేరుతో కార్మికులకు భరోసా ఇచ్చేదానికోసం శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు తెలంగాణ రాష్ట్ర సేన ఈ రాష్ట్ర చీఫ్ సాంస్కృతిక ఉద్యమ నాయకురాలు మా అందరి అధినేత్రి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి ఫస్ట్ దఫా సింగరేణి బాయిబాటలో అపూర్వ స్వాగతం పలికారు. ఈరోజు 2వ దఫా సింగరేణి బాయిబాట సందర్భంగా కొత్తగూడెం వచ్చిన సందర్భంగా పైషాట్ లో అపూర్వ స్వాగతం పలికిన కార్మికులు అనేక విషయాలు సమస్యలతోని స్వాగతం పలకడం అనేది జరిగింది. కాబట్టి బాయిబాట సందర్భంగా అనేక సమస్యలు అక్కగారి దృష్టికి వచ్చాయి. ఇవన్నీ విషయాల క్రోడీకరిస్తూ ఈరోజు తెలంగాణ రక్షణ సేన చీఫ్ శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. క్షమించాలి, మా కొత్త పార్టీ కదా, మా అధ్యక్షుల వారు మైక్ పెట్టడం మర్చిపోయాడు, ఏమనుకో. బట్ నెక్స్ట్ టైం ఇవన్నీ చిన్న చిన్న మిస్టేక్స్ జరగకుండా చూసుకుంటాం. అయితే ఇవాళ
సింగరేణి బాయిబాట అనే కార్యక్రమాన్ని తీసుకొని రెండవ దఫా సింగరేణి కార్మికుల మధ్యలోకి మేము రావడం జరుగుతాం. మీ అందరికీ తెలుసు, సింగరేణి కార్మికులను చూసినా కలిసినా బొగ్గుబాయి మీదకి పోయినా నాకైతే పుట్టింటికి పోయినట్టే ఉంటుంది. ఎందుకంటే మా బంధం ఇప్పటిది కాదు. ఉద్యమ కాలం నుంచి గత 20 సంవత్సరాల నుంచి కష్టమైన నష్టమైన సింగరేణి కార్మికులతో కలిసి పనిచేయడం, వారి కష్టాలలో మేము వారికి తోడుండడం, వారు తెలంగాణ ప్రజలకు తోడుండడం అనేది జరుగుతూ వస్తుంది. 100 సంవత్సరాల పైచిలకు మన మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కూడా అన్నం పెట్టినటువంటి సంస్థ సింగరేణి సంస్థ. మరి అదేవిధంగా ఉత్తర తెలంగాణలో కూడా వేలాది కుటుంబాలను ఆదుకుంటున్నటువంటి సంస్థ సింగరేణి సంస్థ. మరి అటువంటి సంస్థ బాగుండాలనేటటువంటి ఉద్దేశంతో మేము ఆనాడు పనిచేసినాం, ఇప్పుడు పనిచేస్తున్నాం. రేపటి నాడు కూడా ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి సూచనలు సలహాలు ఏమున్నా కూడా సింగరేణి బాగుండాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. మొదటిది, సింగరేణిలో ఓపెన్ కాస్ట్ ఉండాలి, మినిమల్ ఉండాలి. దాంతో పాటు అండర్ గ్రౌండ్ మైన్స్ పెద్ద ఎత్తున ఉండాలి. ఎందుకంటే అండర్ గ్రౌండ్ మైన్స్ పెద్ద ఎత్తున వస్తున్నప్పుడే ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి. కానీ ఓపెన్ కాస్ట్ లో తీసేటటువంటి బొగ్గుతోని సంస్థ నష్టపోకుండా లాభాల్లో ఉంటుంది. కాబట్టి ఒక హెల్దీ మిక్స్ రెండు కూడా కలిసి ఒక సమాంతరంగా నడిపించుకుంటూ వెళ్ళాలి. ఓపెన్ కాస్ట్ తో వచ్చేటటువంటి పొల్యూషన్ గాని, పర్యావరణానికి జరిగేటటువంటి హానిని గాని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ సంస్థ దగ్గర అనేక ప్రాక్టీసెస్ ఉన్నాయి. వాటినన్నింటినీ సరిగ్గా ఫాలో అవుతూ ముందుకెళ్లాల్సినటువంటి సందర్భం ఉన్నది. మరి అంతేకాకుండా కార్మికులు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో, అది పర్మనెంట్ కార్మికులైనా కాంట్రాక్ట్ కార్మికులైనా, వారికి రావాల్సినటువంటి అంశాలన్నీ కూడా శ్రద్ధతోని ప్రభుత్వము మేనేజ్మెంట్ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇవాళ పెద్దల హెచ్ఎంఎస్ అన్న రియాజ్ అన్న గారు దాదాపు 40-45 సంవత్సరాల నుంచి కూడా కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. మరి ఇటు బోడ జనార్దన్ అన్న గారు కూడా కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మరి ఇట్లాంటి పెద్ద నాయకులందరి ఆధ్వర్యంలో కార్మికుల హక్కు కోసం తెలంగాణ రక్షణ సేన సగర్వంగా పనిచేస్తూ ముందుకొస్తా ఉంది. మొదటి దఫా బాయిబాట చేసినప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రభుత్వం సింగరేణి సంస్థను నష్టాల్లోకి నెడతా ఉన్నది. మీరే 54,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, అది ఇవ్వకుండా సంస్థను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎందుకు అంటే డైరెక్ట్ గా ఇవాళ గని లోపలికి దిగేటటువంటి కార్మికుడికి ఆఫీసర్లు పనిముట్లు ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదు అని అంటే పనిముట్లు కొనడానికి మా దగ్గర డబ్బు లేదు, ప్రభుత్వం డబ్బు ఇవ్వలేదని స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఆఫీసర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. పనిముట్లు లేకపోతే 300 మీటర్ల లోతున 600 మీటర్ల లోతున దిగినటువంటి కార్మికుడి యొక్క భద్రతకు మరి ఎవరు భరోసా ఇవ్వాలి? పనిముట్లు లేనటువంటివి, మెషిన్లు రిపేర్ కాకుండా ఉంటే అదనంగా అయ్యేటటువంటి శారీరక శ్రమకు ఏమైనా కాంపన్సేషన్ ఇస్తున్నామా? ఇస్తలేం. ఇవాళ ఇక్కడికి డిస్మిస్ కార్మికులు వచ్చినారు. 100 మస్టర్ 150 మస్టర్ అని చెప్పి వాళ్ళకేమో స్ట్రిక్ట్ రూల్స్ పెడతారు. కార్మికులు బాయిలోకి దిగాలంటే 8:30 లోపల మ్యాన్ రైడింగ్ మెషిన్ ఎక్కాలా, లేకపోతే బంద్ చేస్తామని చెప్పి చెప్తారు. మరి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఆఫీసర్లకు వర్తించవు. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ పెద్ద జాబులు ఉన్న వాళ్ళకి వర్తించవు. మరి 1 విజన్ 1 ఫ్యామిలీ, సింగరేణి ఫ్యామిలీ అని చెప్తారు. కానీ ఇవాళ సింగరేణిలో 2 విజన్స్ ఉన్నాయి, 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆఫీసర్లకు ఒక రూలు, కార్మికులకు ఒక రూలు. దీన్ని హెచ్ఎంఎస్ గానీ టీఆర్ఎస్ గానీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. కార్మికుల సంక్షేమం కోసం కట్టుబడి మేము పనిచేస్తా ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం మా విధానం మేము ముందు నుంచి చెప్తూ వచ్చినాం. నిజాం ప్రభు ఉన్నప్పుడు టోటల్ గోదావరి వ్యాలీలో ఉన్న బొగ్గు గనులన్నీ కూడా సింగరేణి సంస్థకు ఆయన ఇస్తూ ఒప్పందం చేసినాడు. కేవలం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి బొగ్గు స్కామ్ తర్వాత, ఆ 2 ఏళ్ల తర్వాత చేసినటువంటి ఎంక్వైరీలో ఆనాడు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అన్ని బొగ్గు బ్లాక్లను కూడా నేషనలైజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనకు హక్కుగుప్తంగా మన నిజాం రాజు రాసిచ్చినటువంటి బొగ్గు గనులు కూడా నేషనల్ పూల్లోకి వెళ్ళిపోయినాయి. ఇవాళ సింగరేణి నుండి మరి నేను కిషన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేశాను. మీరు నిజంగా తెలంగాణ బిడ్డ అయితే ఖచ్చితంగా మన తెలంగాణ బొగ్గు గనులు టెండర్ లేకుండా బేషరతుగా సింగరేణికి అప్పగించాలని చెప్పి మేము ఛాలెంజ్ చేసినాం. చేసి నెల రోజులేదు. ఈ లోపలనే ఒక బొగ్గు గని ఇచ్చేవారు, తాడిచెర్ల 2 ఇచ్చి ఏదో పెద్ద మనకు ఉపకారం చేసినట్టు మాట్లాడతారు కిషన్ రెడ్డి గారు. ఇంకా 17 పెండింగ్ ఉన్నాయి. మీరు దయచేసి బొగ్గు మంత్రిగా ఉన్నారు, ఆ 17 గనులు కూడా బేషరతుగా ఇవ్వండి. ఇవాళ మనం కొత్తగూడెంలో ఉన్నాం. మనుగూరులో ఉన్నటువంటి మైన్ 3 ఏళ్లలో ఖతమవుతున్నది. దాని పక్కన మరి డిప్ సైడ్ లో ఉన్నటువంటి మైన్ మనకు రావాలంటే కిషన్ రెడ్డి గారే సంతకం పెట్టాలి. మనకి ఇవాళ బయ్యారంలో ఉన్నది మైన్, దాన్ని ఇంతవరకు ఓపెన్ చేయలేదు. గుండాలలో ఉన్నది పెద్ద మైన్, సూపర్ A క్లాస్ బొగ్గున్నది,
ఇంతవరకు దాన్ని ఓపెన్ చేయలేదు. ఇవాళ ఇల్లందులో కూడా అదే పరిస్థితి. ఇవాళ కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ఉన్న కొత్తగూడెం గాని, అశరావుపేట గాని, పినపాక గాని, భద్రాచలం గాని ఈ అన్ని నియోజకవర్గాలకు సంబంధించి సింగరేణి అన్నం పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నది. కానీ కేవలం భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరితోని, వాళ్ళు మనకు బొగ్గు గనులు ఇవ్వకపోవడంతో సత్తుపల్లి కావచ్చు అదే పరిస్థితి ఉన్నది. సో నేను ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాను కిషన్ రెడ్డి గారిని, ఒక్కటిచ్చి మీరేం గొప్పతనం చేస్తలేరు. మిగతా 17 పెండింగ్ ఏవైతున్నాయో ఆ మైన్స్ కూడా వితౌట్ ఆప్షన్ బేషరతుగా డైరెక్ట్ గా సింగరేణికి అప్లై అయిపోయారు. రెండవది, తెలంగాణ రక్షణ సేన మా యొక్క విధానం ఏంటంటే సింగరేణికి వచ్చినటువంటి గన్లను ఓపెన్ కాస్ట్ కూడా సింగరేణి చేయాలి యాజమాన్యం. దాంతో ఏం అడ్వాంటేజ్ అవుతుందంటే ఒక్కొక్క ఓసీల దాదాపు 2 నుంచి 2,500 మందికి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మంచి జాబ్స్ వస్తాయి. అదే ఓపెన్ కాస్ట్ నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఏ ఒరిస్సా నుంచో ఏ బీహార్ నుంచో తీసుకొని వచ్చుకుంటారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని తీసుకొని వస్తారు. వాళ్ళకు కూడా కనీసం మానవ హక్కులు లేనటువంటి పరిస్థితి ఉంటుంది, మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఇదే సత్తుపల్లిలో ముఖ్యమంత్రి గారి బావమర్ది గారికి ఓపెన్ కాస్ట్ మైన్ ఉన్నది. ఇప్పుడు వస్తుంటే కూడా మా కార్మికులు అడిగిన అక్క లోకల్ వాళ్ళకి జాబ్ ఇస్తలేరు, ఒక 50 మంది కన్నా ఇయ్యమనండి అని అడిగింది. అడుక్కోవాలన్నా మనము కాంట్రాక్ట్ ఇచ్చి ఉంటాం, మేము అడుక్కునే పరిస్థితి వస్తున్నది. ఇందుకే చెప్తా ఉన్నాం, పాలసీ నిర్ణయం జరగాలి. ఓపెన్ కాస్ట్ ప్రభుత్వం మనం సింగరేణి చేసుకోవాలి. ఇవాళ తాడిచెర్ల 2 ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని కూడా పోయినసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏఎంఆర్ అనే సంస్థకు తాడిచెర్ల 1 బొగ్గు బ్లాక్ ఇచ్చింది. తాడిచెర్ల 2 మాత్రం సింగరేణియే టేకప్ చేయాలి. ఎండిఓ మైనింగ్ డెవలప్మెంట్ ఆపరేటర్ అనేటటువంటిది ఉంటది. అంటే కంప్లీట్ గా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తారు మైన్ మొత్తం. తాడిచెర్ల 1 అట్లనే ఇచ్చింది. ఇవ్వడం వల్ల ఏమైంది, సింగరేణికి ₹1 కూడా లాభం రాలేదు, ఒక్క తెలంగాణ బిడ్డ కూడా ఉద్యోగం రాలేదు. ఆ సామ్రాజ్యం వేరే ఉంటది, ప్రైవేట్ వాడికి ఉంటది. అక్కడ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిరో కూడా తెలిసే పరిస్థితి ఉండదు. ఆనాడు దొడ్డిదారులు ఇచ్చింది, జెన్కోకి ఇచ్చి జెన్కో నుండి ఏఎంఆర్కి ఇచ్చింది. సో దానికి సంబంధించి మన కంట్రోల్ ఉండదు. ఇవాళ తాడిచెర్ల 2 ఎట్టి పరిస్థితులలో ఏఎంఆర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు ఇవ్వడానికి లేదు. సింగరేణి కంట్రోల్లోనే ఉండాలి, సింగరేణి డెవలప్ చేయాలనేది మా డిమాండ్. ఈ విధంగా సింగరేణి సంస్థను కాపాడుకోవాలి, కాపాడుకుంటూ ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తా ఉన్నాం. మరి ఒక పక్క సింగరేణి సంస్థను కాపాడుకుంటూ ఇంకొక పక్క సింగరేణి కార్మికులు 62,000 మంది తెలంగాణ రాకముందు సింగరేణిలో కార్మికులు ఉండే. ఇవాళ సంఖ్య 38,000. 2,000 ఆఫీసర్లు, 38,000 కార్మికులు. 62,000 నుండి 38,000 పడిపోయింది. అది కూడా ఆనాడు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ గురించి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటే మేమందరం ఆఫీసర్లు ఎంటబడి కోర్టులలో కేసులు కాకుండా ఎవరు అప్లై చేస్తే వాళ్లకు ఖచ్చితంగా అన్ఫిట్ చేయాలి. వాళ్ళ పిల్లకి ఇచ్చుకుంటాడా, పిల్లగానికి ఇచ్చుకుంటాడా, అల్లునికి ఇచ్చుకుంటాడా, పక్కింటాయనకి ఇచ్చుకుంటాడా, మాకు అవసరం లేదు. సింగరేణి గని కార్మికుడు జీవితాంతం బాయిలకు దిగి ఒక్కల వంకర పోయి నడుము వంగిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఆ చాయిస్ ఇవ్వాలి అని చెప్పి మేము ఆనాడు చాలా లిబరల్ గా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ పాలసీ చేసినాం. ఇవాళ అదంతా పొడగొడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కేవలం డబ్బులు ఎవరికి ఇస్తే వాళ్ళని అన్ఫిట్ చేయాలనేటటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి ఉండకూడదు. ఖచ్చితంగా ప్రతి నెలలో 2 సార్లు అన్ఫిట్ చేయాలి, మెడికల్ బోర్డు పెట్టాలి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ డిమాండ్ మామూలుగా చేయడం లేదు. ఇప్పటికే పెండింగ్ ఉన్నాయి 2,000 అప్లికేషన్లు. అవి క్లియర్ కావాలంటే మంత్లీ 2 times మెడికల్ బోర్డు పెట్టాలి. అవి క్లియర్ అయిన తర్వాత మంత్లీ ఒకసారి పెట్టినా కూడా నడుస్తుంది. కానీ మీరు స్పష్టంగా గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తారా, సింగరేణి నుంచి పత్రికా ప్రకటన ఇస్తారా, మాకు సంబంధం లేదు. మీరు క్లియర్ గా చెప్పాలి. మీ అనుబంధ సంఘాలతో లీకులు చేయించడం, మెడికల్ బోర్డు పెడుతున్నాం 15వ తారీఖు నాడు అంటే కుదరదు. మీకు మేము లాస్ట్ మంత్ 20th నెల రోజులు టైం ఇచ్చినాం ప్రభుత్వానికి. వచ్చే 20వ తారీఖు లోపల సింగరేణి నుండా ప్రభుత్వం నుండా విస్పష్టమైన ప్రకటన చేయాలి. లేకపోతే ప్రజాస్వామ్యయుతంగా నేను నిరవధిక నిరాహార దీక్ష రామగుండం ఏరియాలో చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే సింగరేణి గని కార్మికుల యొక్క హక్కును కాపాడడానికి మా ప్రాణాలనైనా పనంగా పెట్టి పోరాటం చేస్తామని చెప్తున్నాం. చెప్పడమే కాదు, చేసి చూపిస్తాం. ఇంకొక మాట, 3,000 మంది అలియాస్ నేమ్స్ తో ఇబ్బంది పడే కార్మికులు ఉంటారు. తండ్రికి ఒక పేరు ఉంటుంది, కొడుకు జాబ్ ఎత్తాడు, ఈ జాబ్ అనేటువంటి పరిస్థితి విచిత్రంగా ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు మళ్ళా పోదాము అనుకుంటే మీ పేరు లేదు కదా మ్యాచింగ్ అని కొత్త ఉద్యోగం ఇవ్వనటువంటి పరిస్థితి ఉంటుంది. పైగా విజిలెన్స్ కేసులు అంటే ఒక 150 మందిని వేధిస్తా ఉన్నారు. కామెడీ ఏంటంటే 10వ తరగతి లేదండి.
సింగరేణికి చదువుకి ఏం సంబంధం నాకు అర్థమైంది. ఎందుకంటే అంతకుముందు ఇక్కడ మనం సింగరేణి మొదలు స్టార్ట్ అయినప్పుడు రన్నింగ్ పెట్టి తీసుకున్నారు జాబ్స్. అప్పుడు చదువుకు అవసరం లేదు, ఫిజికల్ ఫిట్నెస్ తో సంబంధం ఉంటుంది సింగరేణి. అవన్నీ కూడా పక్కకు పెట్టి కేవలం డబ్బులు దంచుకోవడానికి ఈ ప్రభుత్వం చేస్తుంది. అలియాస్ పేర్ల సమస్య కూడా తీర్చాలి. డిస్మిస్ కార్మికులకు సంబంధించి వారికి వన్ టైం సెటిల్మెంట్ కింద మళ్ళొకసారి జాబ్ ఇచ్చే అవకాశం ఇవ్వండి. ఈసారి కండిషన్స్ లిబరల్ గా పెట్టండి. వారిని అందరినీ కూడా జాబ్ లోకి తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అంతేకాదు ఇక్కడ కొత్తగూడెంలో సాంబశివరావు గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు. ఆయన అధికారం పంచుకుంటాడు, కానీ కార్మికులకు మెడికల్ బోర్డు పెట్టకుండా అన్యాయం జరిగితే మాట్లాడరు. కార్మికులకు ఏదైతే వాగ్దానం చేసిండ్రో సొంత ఇంటి కళ, దాని గురించి ఒక్కడు ముందు పడకపోయినా సాంబశివరావు గారు మాట్లాడారు. 25 లేబర్ కోడ్లు దేశవ్యాప్తంగా కుదించి 4 లేబర్ కోడ్లు చేసిన సాంబశివరావు గారు మాట్లాడారు. కానీ ఎర్ర జెండా వేసుకుంటారు, కాంగ్రెస్ పార్టీతో అలై చేసుకుంటారు. ఎర్ర జెండా అంటేనే విప్లవాల జెండా, ఎర్ర జెండా అంటేనే కార్మికుల పక్షాన నిలబడాల్సినటువంటి జెండా. కానీ ఆ జెండాను పక్కకు పెట్టి వారి సొంత ఎజెండా కోసం ఇవాళ సాంబశివరావు గారు పనిచేయడంతో కార్మికులకు అన్యాయం జరుగుతా ఉంది. నేను ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను, మీరు అధికారం పంచుకుంటా ఉన్నారు. ఇవాళ లేబర్ చట్టాలను మేము ఇంప్లిమెంట్ చేయము అని చెప్పి అసెంబ్లీలో మీరు తీర్మానం చేయించండి, రెజల్యూషన్ పాస్ చేయించి కేంద్ర ప్రభుత్వానికి పంపించండి. అప్పుడే మీకు చిత్తశుద్ధి ఉందని చెప్పి మేము నమ్ముతాం తప్పితే లేకపోతే ఇంకోటి కాదు. ఇంకొక మాట చెప్పాలా, మరి రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముఖ్యమంత్రి గారు రాబోతా ఉన్నారు. రైతుకు సభ పెడుతున్నాడు ఆయన. రైతులకు సభ పెట్టి రేపు ఒక 60,000 మందికి రైతు బంధులు వేస్తారంట. జనాలేమో ప్రజలేమో వాళ్ళకు ఒకటేసారి ఓట్లు వేసింది, కానీ వీళ్ళేమో ఇన్స్టాల్మెంట్లలో రైతు బంధులు వేస్తారు, ఇన్స్టాల్మెంట్లలో పెన్షన్లు వేస్తూ. అది కూడా ఏంటి 30 నెలల్లో 3 సార్లు ఎగబెట్టిరు. ఒకసారి సగం వేసిరు 2 ఎకరాల కాడికే, 2 సార్లు మాత్రం పూర్తిగా వేసిరు. అంతేకాదు ఇంకో పక్క యూరియా, దాన్ని అయితే మరీ ఘోరం. మొన్నటిదాకా యాప్ పెట్టిరు. ఆ యాప్ వద్దు మహాప్రభు అని మేమందరం మొత్తుకుంటే ఇప్పుడు యాప్ తీసేసి మీ సేవా కేంద్రంలో పెడతాడు. అంటే రైతు ఎద్దు ఇవ్వాలి, వ్యవసాయం ఇవ్వాలి, నాగలు ఇవ్వాలి, అన్ని ఇచ్చిపెట్టి ఆయన పోయి మీ సేవా కేంద్రంలో లైన్ కట్టి కూర్చోవాలి, ఆడిపోయి యూరియా తెచ్చుకోవాలి. ఎందుకోసం నేను ఎక్కడ లేని వింత పోకడలు, లేని ఎక్స్పెరిమెంట్లన్నీ రైతులతో ఎందుకు చేయాలి ముఖ్యమంత్రి గారు? పైగా ముఖ్యమంత్రి గారు ఇక నాకంటే మించిన రైతు బాంధవుడు లేదన్నట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. బోనస్ ఇస్తామని చెప్పింది కదా అన్ని పంటలకు, ఒక్కసారి తప్పితే ఎవరికి బోనస్ ఇవ్వలేదు. ఇప్పుడేమో నేను చెప్పిన 7 రకాల వడ్లేస్తేనే బోనస్ ఇస్తామని చెప్పి మళ్ళా బోగస్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ పక్కకు పెట్టి రేపంటే లక్షలాది మందితో కలిసి డిప్యూటీ సీఎం గారు ఖమ్మంలో సభ పెడతా ఉన్నారు. నేను కొత్తగూడెం ప్రజల తరఫున, కొత్తగూడెం జిల్లా ప్రజల తరఫున ఒకటే ప్రశ్న వేస్తా ఉన్నాను. ఖమ్మం నుంచి 3 మంత్రులు ఉన్నారు. సరే ఉమ్మడి ఖమ్మం అన్న ఈ ప్రాంతం మీద కూడా వారికి ప్రేమ ఉన్నారు. అన్ని ప్రాజెక్టుల హెడ్ వర్క్స్ ఏమో కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయి, నీళ్ళన్నీ ఖమ్మానికి పోతుంది. మరి కొత్తగూడెం ప్రజల పరిస్థితి ఏంటి? ఇల్లందు ప్రజల పరిస్థితి ఏంటి? సత్పల్లి వాళ్ళ పరిస్థితి ఏంటి? అషరావుపేట వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళకి నీళ్ళు కదా ఇచ్చే ఉద్దేశం కూడా లేదా మీకు? ఆ విషయంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి. రైతుల కోసం పెడుతున్న మీటింగ్ కేవలం ఖమ్మం రైతుల కోసమే కాదు కదా, రాష్ట్ర రైతులందరి గురించి కూడా మాట్లాడాలి. ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా, నిన్ననే నేను ఇక్కడికి వస్తుంటే మహబూబ్ నగర్ జిల్లా నుంచి రైతులు వచ్చిరు నా దగ్గరికి. ఈ ప్రభుత్వాన్ని నిజంగా రాష్ట్రపతి అవార్డు ఇవ్వాలి. రైతుల మీద రౌడీ షీట్ ఓపెన్ చేసిన మొట్టమొదటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ పెడితే రాష్ట్రం మొత్తం ఒక 28 ఇథనాల్ ఫ్యాక్టరీలు ఉంటే ఒక 7 పనిచేస్తున్నాయి. అన్ని చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అందులో ఒక 5 మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉన్నాయి, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో. అది కూడా ఎవరిది? బీఆర్ఎస్ ఎంపీ పార్థసారథి రెడ్డి గారు, ఆయన కూడా మీ ఖమ్మం బిడ్డని. పార్థసారథి రెడ్డి గారి ఫ్యాక్టరీ ఉంది అక్కడ, ఒక 500 ఎకరాల సామ్రాజ్యం అది. అక్కడ ఎవరి లోపలికి ఒక మనిషిని రానియరు. అక్కడ 10,000 మంది ఆడబిడ్డలు కూర్చొని, రైతు భార్యలు కూర్చొని ధర్నా చేసి దీక్ష చేస్తే కూడా ఆ ఫ్యాక్టరీని మూసేస్తారు. పైగా 90 మంది మీద కేసులు పెట్టారు. అందులో 9 మంది రౌడీ షీటర్లు పెట్టిరు రైతుల మీద. ఒక జూనియర్ లెక్చరర్ ఉన్నాడండి, గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్. ఆయనను 3 రోజులు 3rd డిగ్రీ చేసి ఆయనను సర్వీస్లోకి తీసేసి ఇప్పుడు ఆయన మీద రౌడీ షీటర్ పెట్టి. ఏం ప్రభుత్వము ఎవరి కోసం పనిచేస్తుంది అర్థం కానటువంటి పరిస్థితి. మీరు రేపు రైతు సభ పెడుతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నారు, మీరు రైతు సభలో మాట్లాడే లోపల మీ సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో మీరు ఏదైతే రౌడీ షీట్లు పెట్టిరో రైతుల మీద అది తొలగించండి. 90 మంది మీద ఏదైతే కేసులు పెట్టిరో అది తొలగించండి. మీ మహబూబ్ నగర్ జిల్లాను పాయిజన్ చేస్తున్న ఆ ఇథనాల్ ఫ్యాక్టరీని మీరు మూసేయండి. ఇక్కడ బిడ్డనే బండి పార్థసారథి రెడ్డి గారు కాబట్టి వారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇంకా జోక్ ఆఫ్ ద సెంచరీ ఏంటంటే మీ పార్థసారథి రెడ్డి గారిది, ఆయన్నే కంపెనీ పెడతాడు, ఎక్కడో కంపెనీ, ఆయన్నే మందులు తయారు చేస్తాడు, ఆయన్నే మొత్తం మన భూమిలో విషయం పోస్తాడు.
ఎథనాల్ తోని భూమిలో విషయం పోస్తాడు, మళ్ళీ ఆయనే క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాడు. ఆ క్యాన్సర్ హాస్పిటల్ మళ్ళీ మన ప్రభుత్వం భూమి ఇస్తుంది. అన్నాడు బీఆర్ఎస్ భూమి ఇచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ ఇంకొంచెం దానికి వెసులుబాటు చేసి మళ్ళీ భూమి ఇచ్చింది. రోగం వాళ్ళే ఇస్తారు, క్యాన్సర్ హాస్పిటల్ కూడా మనమే పోయి ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఎంపీ గారైనా, బాధ్యత గల స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారైనా రైతు 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 అని మాటలు చెప్పడం కాదు, నిజంగా రైతుకి ఏది మంచిదో అది చేయండి దయచేసి. రైతులు మొత్తుకుంటుంటే కూడా పచ్చటి పొలాలలో ఇథనాల్ ఫ్యాక్టరీలు పెట్టడం కరెక్ట్ కాదు. మేము పోయి గద్వాల్లో ఉద్యమం చేసినాం, చేస్తే పెద్ద ధన్వాడ దగ్గర ఫ్యాక్టరీ అక్కడి నుంచి తరలించే పరిస్థితి తీసుకొని వచ్చింది. పోయి అక్కడే కూర్చున్నాం బంద్ చేసేంత వరకు. మరి ఇక్కడేమో ఉద్యమాలు చేస్తే రౌడీ షీట్లు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఆ రైతులందరి పక్షాన చిత్తనూరు ఇథనాల్ ఫ్యాక్టరీ అంటారు కానీ ఆ రైతులందరి పక్షాన కూడా తెలంగాణ రక్షణ సమితి అండగా నిలబడి ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక మాట, ముఖ్యమంత్రి గారు ఇక రైతులు యూరియా వస్తలేరన్నది మర్చిపోవాలి, బోనస్ ఇస్తలేరన్నది మర్చిపోవాలి, అప్పుడో ఇప్పుడో రైతు బంధు చేస్తున్నారన్న విషయం మర్చిపోవాలి. కాబట్టి కాళేశ్వరం ఇష్యూ తీసుకొచ్చి ముంగట పెట్టి దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. నిన్న పెద్ద ఎత్తున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు నిన్ననో మొన్న ముఖ్యమంత్రి గారు, కాళేశ్వరం ఇట్లయింది అట్లయింది అట్లయింది. నిజంగా కూడా నేను ఇవాళ కూడా చెప్తున్నా, సాధికారికంగా చెప్తా ఉన్నా, మన ముఖ్యమంత్రి గారికి ఆఫీసర్లు చెప్పింది చెప్తారు తప్పితే నీటి మీద అవగాహన ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎస్, నేను ఛాలెంజ్ చేసి అవునయ్యా, ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడతారా, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా? కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా మేడిగడ్డ బ్యారేజ్ తో సంబంధం లేకుండా కరెక్ట్ ఒక 1/2 కిలోమీటర్ చిన్న రాక్ గోడ కడితే, రాళ్ల గోడ కడితే డైరెక్ట్ గా నీళ్లు అన్నారం పోతాయి, సుందిలో పోతాయి, అక్కడ నుంచి ఎల్లంపల్లి పోతాయి, అక్కడ నుంచి మిడ్మానేర్ పోతాయి, మిడ్మానేర్ నుంచి ఎస్ఆర్ఎస్పీకి పోయేటి ఎస్ఆర్ఎస్పీకి పోతాయి, పునరుజ్జీవన పథకానికి పోయేటి అబేటు పోతాయి, మా నిజాం సాగర్, మా మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ వాటన్నిటికి వచ్చేటి అవి వస్తాయి. నల్గొండ దాకా కాకతీయ కెనాల నీళ్లతోని టోటల్ ఒక 30 lakh వాటికి కూడా వాటర్ పంపించేటటువంటి అవకాశం ఉంది. కానీ కేవలం అవగాహన రాహిత్యంతో, అహంకారంతో, అవినీతి మరకలు పాత గవర్నమెంట్ మీద వేయాలన్నటువంటి దుగ్ధతోని ఇంతమంది రైతులు 8 లక్షల ఎకరాలను ఎండబెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఇది కరెక్ట్ కాదు. నిన్న మీరు ఒక పార్టీ మీద మీరు విమర్శ చేయాలి కాబట్టి అది మేడిగడ్డ కట్టి ఇట్లయితుంది అట్లయితుంది కూలిపోతుంది, నేను మేస్త్రిని, నాకు తెలుసు ఇల్లు ఎట్లా కట్టాను అని చెప్పారు. సంతోషం, మీరు మేస్త్రే. నేనేమంటున్నా, మేస్త్రి గారు ఒక 1/2 కిలోమీటర్ మీరు రాళ్ళ కూడా కడితే అసలు మేడిగడ్డ బ్యారేజ్ ని పక్కకు తీసి కంప్లీట్ గా అన్నారం సుందిల్లం తీసుకోవచ్చు. ఏ ఎక్స్పర్ట్ వచ్చినా, ఏ ఇంజనీర్ గారిని అడిగినా విషయం చెప్తారు. చేయగలిగి ఉండి కేవలం ప్రజలు మభ్యపెట్టి మోసం చేస్తారు. ఇక వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నుండి ఇట్లా మోసం చేస్తే అసలు టోటల్ బీఆర్ఎస్ పార్టీకి అవినీతి మరకలు అంటడానికి, టోటల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి అనకొండ అయినటువంటి హరీష్ రావు గారు వచ్చి పల్లి తీసుకుంటే ఆయన ప్రెస్ మీట్ పెడతారు. ఇక పాలమూరు ప్రాజెక్టులు అన్యాయం చేసింది అనుకుంటాను, కాళేశ్వరంలో అన్యాయం చేసింది ఆయన. ఈయననే తప్పు చెప్తే ప్రజల్ని డైవర్ట్ చేస్తుందంటే ఆయన వచ్చి ఆ డ్రామా ఇంకొంచెం పెంచి ఆయన ఏందేందో మాట్లాడుతారు. నేను అంటున్నా కదా, అదే గుంట నక్కను ఎవరి వల్ల అయితే అవినీతి జరిగిందో ఆయననే ముందట పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఈ జన్మలో బాగుపడదు, ఈ జన్మలో అధికారంలో రాదు. ఇవాళ అవినీతితో కూరుకుపోయి ఉన్నటువంటి విషయాన్ని బయట పెడతా ఉన్నాను నేను చాలా స్పష్టంగా. మీరొక్కరే కాదు, నిన్న మొన్న కూడా చూస్తా ఉన్నాం, చాలా విషయాలు బయటకు వచ్చినాయి. కేటీఆర్ గారు వాడి స్నేహితుడి కోసం పర్మిషన్ ఇవ్వడానికి మరి ఎన్ని రకాలుగా అదలా బదిలీ జరిగిందనేటటువంటిది అన్ని పత్రికలలో చాలా ప్రముఖంగా వచ్చింది. ఇన్ని రోజులు నేను చెప్పలే చాలా విషయాలు. ఇవాళ ఎందుకు చెప్తా ఉన్నా అంటే, అన్న మాట్లాడుకుంటూ ఒక మాట చెప్పారు మా జనార్దన్ అన్న గారు, మేము పార్టీ పెట్టుకున్నాం, మమ్మల్ని మీరు పార్టీలకి వెళ్ళి తీసేసి అవినీతి గురించి మాట్లాడడం. నేను ఆగిపోలేదు కదా, నేను సాగాలి కదా, ప్రజల మధ్యలో ఉండాలి అనుకుంటున్నాను. నేను నా పార్టీ పెట్టుకున్నాను, ఎలక్షన్ కమిషన్ పోయినాను, నా పని నేను చేసుకుంటున్నాను. 1.5 సంవత్సరం కాలంగా ఒక 6 నెలలు, ఫస్ట్ 6 నెలలు చెప్పాలి ప్రజలకు కాబట్టి మీ గురించి చెప్పి వదిలేసి తర్వాత నేను ప్రజా సమస్యలు మాట్లాడుకుంటూ వచ్చాను. కానీ వాళ్ళు మాత్రం ఎలక్షన్ కమిషన్ 1000 కంప్లైంట్స్. మరి భయం లేదన్నారు కదా, నేను పార్టీ పెట్టుకుంటే మీకు ఇబ్బంది లేదన్నారు కదా, ఏమి అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్తలేరు కదా, మరి ఎందుకు ఈ చాటుమాటు వెన్నుపాటు వ్యవహారాలు? ఎవరైనా మీలాంటి పత్రికా మిత్రులు మా వార్త రాస్తే సిగ్గు లేకుండా గుంటనక్క ఫోన్ చేసి ఎందుకు వేస్తున్నారు వార్తలు ఏకండి. అదేవిధంగా ఇంగ్లీష్ మాట్లాడతారు కేటీఆర్ సార్ కాబట్టి ఇంగ్లీష్ లో ఎవరైనా మాట్లాడితే ఢిల్లీకి ఫోన్ చేసి ఎందుకు వేస్తారా నేను అడుగుతాను ఇంగ్లీష్. వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు నాకు ఇంత సిగ్గులేని వ్యవహారం ఎందుకు? ఒక ఆడబిడ్డగా నేను చాలా ధైర్యంగా ప్రజల మధ్యలో ఉంటాను, నేను వెళ్తున్నాను. ఆమ్మోతుల్లాగా అడ్డగాడిదల్లాగా ఎందుకు నా కాళ్ళలో కట్టెలు పెట్టే పనులు చేస్తున్నారు నాకు అర్థమైతలేదు. ఏం అవసరం ఉంది మీకు? ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పిరా నేను అడిగిన వాటికి? ఇంకా నేను ఎక్కడ కూడా పర్సనల్ ఇష్యూస్ మాట్లాడలేదు, మాట్లాడను కూడా నా ప్రాణం పైన. కానీ ఆ బీఆర్ఎస్ పార్టీలో
వీళ్ళిద్దరు జోడెడ్లలాగా నడపాల్సిన వాళ్ళు ఇద్దరు కూడా దున్నపోతుల్లాగా ప్రజల ఇష్యూలు మర్చిపోయి కేవలం అవినీతి ఇష్యూస్ మాట్లాడారు. అప్పటి కూడా అడ్డగోలుగా అవినీతి పనులను కాపాడారు. మొన్న నేను ఉద్యమకారుల పక్షాన పోయి అక్కడ ఉద్యమం చేస్తున్నా అండి. ఏం డ్రామా చేసిర్రు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి? అంటే మీకు ఆ పూటకు నన్ను ఆపడానికి, ఉద్యమకారుల వార్తలు రాకుండా ఉండడానికి అయితే కాంగ్రెస్ తో జత కడతాడు, అయితే బీజేపీతో జత కడతాడు. ఏముంటది నీతి నియంత్రణ న్యాయం ఏముండదు? ఒక పార్టీకి లైన్ ఉండదా? ఏంటది డైరెక్షన్ లెస్ గా పోయి అక్కడ డ్రామా. ఆయన గుంటనక్క కింద పడ్డాడట, ఈయన పోయి ఆయన పరామర్శించిండట. ఆయన ఏడ కింద పడ్డాడో ఏమైందో అసలు ఎంత విచిత్రం అంటే ఆ రోజంతా మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి మీరు ఉద్యమకారుల వార్తలు వేయొద్దు. ఏమి ఎందుకు వేయొద్దు? వచ్చేదా తెలంగాణ ఉద్యమకారులు లేకపోతే? మీరు మాట్లాడతలేరు. నేను ఒత్తిడి తెస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉద్యమకారులకు ఇచ్చిన మాట చేయాలని. మీకేం ప్రాబ్లము? మీరెందుకు అడ్డుపడతారు? ఎస్ ఇవాళ అడుగుతా ఉన్నా నేను. 1400 కోట్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ ఉన్నాయి కదా, అవి క్విట్ ప్రోకి కింద వచ్చినాయి కాదా? అవినీతి సొమ్ము కాదా? ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినాయి కాదా? పంచండి. అవినీతి సొమ్ము అంతా కూడా అమరవీరుల కుటుంబాలకు పంచండి. కుటుంబానికి ₹1 పంచండి. రండి, పంచిన తర్వాత అప్పుడు గ్రౌండ్లోకి రండి. నాతో సమానంగా ప్రజల మధ్యలోకి వచ్చి నిలబడండి. ఇలా ఒంటరిగా నేను పోరాటం చేస్తుంటే మీరందరూ డబ్బులు పెట్టుకొని వచ్చినటువంటి అనేకమైనటువంటి అవినీతితో వచ్చినటువంటి అనేకమైన అంశాలను పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడతారే. వినగాక మొన్న కేటీఆర్ గారు ఒక పేపర్ కొన్నారు. 128 కోట్లు దాదాపుగా, అంటే 188 188 కోట్లతోని పయనీర్ అని ఇంగ్లీష్ పేపర్ కొన్నాడు ఆయన. అంటే తెలుగులో ఆయన అబద్దాలు జాడదన్నట్టు ఇంగ్లీష్ లో కూడా అబద్దాలు ఆడతారు అన్నట్టు. ఐఎమ్ అపీలింగ్ టు ఎవ్రీబడి, పయనీర్ పేపర్ ఈస్ నౌ బీన్ బాట్ బై బీఆర్ఎస్. ప్లీజ్ డోంట్ ట్రస్ట్ దట్ పేపర్. వాట్ ఎవర్ కమ్స్ ఇన్ పయనీర్ ఇస్ బీఆర్ఎస్ఎస్ వ్యూ. ఏంది ఇది? పత్రికలు కొంటాం, యూట్యూబ్ ఛానల్ కొంటాం. ప్రజాబలం ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి, ధనబలం ఉంటే ప్రదర్శించుకోండి అవసరమైన కాడ. మన ఇక్కడికి వస్తే కూడా ఫ్లైట్లో వచ్చిపోయాము కదా, హెలికాప్టర్లలో వచ్చుకోండి. మేము సామాన్యులు, మేము కార్లలో పోతున్నాం. పాయింట్ అది కాదు. పాయింట్ ఏంటంటే ప్రజల మీద, ప్రజా సమస్యల మీద పోటీ పెట్టుకోండి. మాత్రం మా కాళ్ళలో కట్టెలు పెడితే ఏమొస్తుంది? ఎంతగా పోయి ఎప్పటికన్నా మాతోనే వచ్చి చేరుతుంది. చెప్తా ఉన్నాయి అలా, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్ళా బీఆర్ఎస్ పార్టీతో చేరేదే లేదు. ఎందుకు చెప్తున్నా అంటే బాధతో చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నా, పర్సనల్ గా నేను ఎంత హ్యూమిలియేషన్ గురైనా ఒక్క విషయం కూడా నేను బయట చెప్పలేదు, చెప్పాను. రాజకీయంగా డెఫినెట్ గా చెప్పాను, ఇంకా చాలా చెప్తాను. ఇలా పొద్దున్నే ఫీనిక్స్ ట్వీట్ చేసిన నేను 80,000 కోట్ల తెలంగాణ ప్రజలు ఆస్తారు. ఎవడబ్బ సొమ్ము ఇచ్చింది? ఎవరు? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కాదా? ఫీనిక్స్ అనే సంస్థను పెంచి పోషించింది, కాపాడింది. ఎక్కడోడు వాడు? తెలంగాణ ఆంధ్రోడా? ఎందుకని పంచి పెడతారు మీరు? ఇప్పుడు దాన్ని అవినీతిని ఇప్పుడున్న గవర్నమెంట్ కంటిన్యూ చేస్తుంది కదా. మీరు తెరిస్తే కిట్టీలు జాతీయ పార్టీలకు ఏముంటది? తెలంగాణ ఆంధ్ర ఫీలింగ్. తెలంగాణ భూమి కాపాడుకోవాలని వాళ్ళకి ఎందుకు ఉంటది? వాళ్ళు వచ్చి డోర్లు తెచ్చి ఇవ్వాలి అవినీతికి. 33 లక్షల టన్నుల కలపండి కొడతాడు వాడు, ఫీనిక్స్ కంపెనీ వాడు. 10 కేసులు పెట్టింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సింపుల్ గా ఫైన్ కట్టి పక్కకి వెళ్ళిపోయాడు. కొట్టచ్చా? 33 లక్షల కలప హైదరాబాద్ నగరం నడిపొడ్డున ఎడ దొరుకుతుంది అంత గ్రీనరీ? ఇవ్వడానికి వీళ్ళకి లేదు. కేసు పెట్టిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇంతవరకు ఇయ్యంటలేదు, కయ్యంటలేదు. మేము మొదలు పెట్టాం. నేను చెప్తున్నా, భూ పోరాటం, భూదంద, భూ కబ్జా నేను ముందే చెప్పిన. 2014 నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి నేను అధికారంలోకి వచ్చేదాకా అన్ని రివ్యూ చేస్తాం. కేసీఆర్ గారు గవర్నమెంట్ ఇచ్చింది రివ్యూ చేస్తాం, రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఇచ్చిన భూములు కూడా రివ్యూ చేస్తాం. తెలంగాణ ప్రభుత్వ భూములు, తెలంగాణ ప్రజల భూములు, ధార్మిక సంస్థలకు సంబంధించిన భూములు, అప్పనంగా తింటున్నటువంటి భూములు అన్ని కూడా తక్కిస్తాం చెప్తారు. ఒక్కరిని కూడా వదిలిపెట్టాం. మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీకు ఎవరైనా కావచ్చు, మీ బిజినెస్ పార్ట్నర్లు కావచ్చు. ఒక ప్రజల ఎజెండా లేదు. పని చేసుకునేటోళ్ళను అడ్డం పడాలి. ప్రజాస్వామ్యయుతంగా చేసుకుంటున్నా కదా నా పని నేను. ఏంటి ప్రాబ్లం మీకు? దమ్ముంటే డైరెక్ట్ గా కొట్లాడండి, రోడ్డు మీదకి రండి, పంచిపెట్టండి 1400 కోట్లు. రండి రోడ్డు మీదకి నాతో పాటు నిలుసుందాం, సమానంగా పోదాం. ఇవాళ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజలకు, నేను ఆవేశంలో కోపంలో చెప్తలేదు, నేను ఆవేదనతో చెప్తాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అమరవీరులను ఈ భుజాల మీద మోసినాం.
సువర్ణ అనే పాప చచ్చిపోతే ఆ శవాల మీద వాడి ఏడ్చినప్పుడు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా తెలంగాణ ఉద్యమకారుల పక్షాన నిలబడండి. మీ అందరికీ తెలుసు, సింగరేణిలో కాంట్రాక్టర్లతో ఎవరు మాట్లాడుకున్నారో తెలుసు, కార్మికుల పక్షాన ఎవరు ఉన్నారో మీకు తెలుసు. కాస్తే దాగే విషయాలు కాదు, ఎక్కడ ఆగవు అవినీతి చేస్తే. ఇవాళ రేపు ఉన్న సమాజంలో బోల్డన్ ఉంటాయి, ఒక్క నిమిషంలో బయటపడుతుంది. నాకు ఇంత గుండె ధైర్యం ఎందుకు, నేను ఇక్కడికి ఎందుకు మాట్లాడుతున్నాను? ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను ఫైట్ చేసిన ఉద్యమకారుల కోసం, ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ వనరులు కాపాడడం కోసం ఫైట్ చేసిన, తెలంగాణ కాంట్రాక్టర్లకు ఇవ్వాలి ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఎందుకని ఫైట్ చేసిన. ఎందుకంటే తెలంగాణలో ఉన్న చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఉద్యమాలు చేసే సందర్భంలో చాలా సంఘాలకు డబ్బులు ఇచ్చి తోలేదు వాళ్ళకు. తెలంగాణలో ఉన్న చిన్న చిన్న బడ్జెట్ స్కూల్స్ బస్సులు ఇచ్చి తోలేదు వాళ్ళకు ఉద్యమాలకు. నా నిజామాబాద్ జిల్లాలో నేను ఎంపీగా ఉన్న 10 ఏళ్లలో నారాయణను చైతన్యాన్ని అడుగుపెట్టనీయలే నిజామాబాద్ జిల్లాలో. నేను అంత కట్టరుగున్నా నేను. ఇవాళ అదే నారాయణ చైతన్యకు పాలనుకుంటాడు హరీష్ రావు. మళ్ళా డిమాండ్ చేస్తున్న ముఖ్యమంత్రి గారు, నేను పెద్ద పెద్ద స్కూల్స్ 500 జనాభా దాటితే విజయ డైరీ పాలే కొనాలా. 100% తెలంగాణ రైతులకు లాభం జరగాలి, పాడి రైతులకు. ప్రైవేట్ వారికి లాభం జరిగేది ఏంది? ఫీజులు తగ్గిస్తున్నాడా? ఫీజుల నియంత్రణ కోసం చట్టాలు తేవాలంటే మీరు చేసిందా? రిక్వెస్ట్ ఒకటే, నేను ప్రజలందరితో కూడా దయచేసి అల్టిమేట్ గా రాజకీయంగా ఎవరి అంశాలు వాళ్ళు, ఎవరి ఎజెండా వాళ్ళు చెప్పుకుంటాం. ప్రజల దగ్గరికి వస్తాం, ప్రజలు నచ్చితే అధికారంలో ఉంటాం, ప్రతిపక్షంలో ఉంటే పదవులు ఇవ్వకపోతే ఇంట్లో వండం. తెలంగాణ రక్షణ సేన అది కాదు. అధికారంలో ఉన్నా లేకున్నా నేను బలంగా ప్రజాస్వామ్యం నమ్ముతా. పార్టీ ఉండడమే పవర్. పార్టీ అనేది పవర్ లో ఉంటే అదనం పవర్. కానీ ఒక పొలిటికల్ పార్టీ అంటేనే పవర్, ఒక రాజకీయ పార్టీ అంటేనే పవర్. ఆ పవర్ చూపిస్తున్నాం ఇవాళ మేము. ఇవాళకి 73వ రోజు మా పార్టీ పెట్టి ప్రధాన ప్రతిపక్షంగా ఎన్ని ఉద్యమాలు చేసినారో మీరు చేసినామో మీరందరూ చూస్తున్నారు. పోయిన 20వ తారీఖు మేము బాయిబాటకు అక్కడ పోతే ఇవాళ కంపల్షన్కి వచ్చింది కదా ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి గనులు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి మెడికల్ బోర్డు పెడతామంటుంది, అలియాస్ నిమ్స్లకి కమిటీ వేస్తామంటుంది. పోరాటం అంటే ఇట్లా ఉంటుందా? లేకపోతే నాకు పదవి ఇచ్చినప్పుడే వస్తా? ఇంకా ఈ అందానికంటే హరీష్ రావుకు 3 నెలలు మినిస్ట్రీ ఇవ్వాలంట, మళ్ళా ఇరిగేషన్ మంత్రి. చిన్నది సరిపోతలేదా బాబు? సరిపోవట్లేదా? ఇంకా కూడా చేసిన అవినీతి సరిపోవట్లేదా? పెద్ద మనిషికి అంటించిన అవినీతి మార్గాలు సరిపోతలేదా? అనకొండలాగా తయారైనటువంటి వీళ్ళందరినీ కూడా గమనించాలని చెప్పి నేను ప్రజలు కోరుతా ఉన్నాను. నా రిక్వెస్ట్ సింపుల్ గా ఒకటే, మేము ఒక పార్టీ పెట్టుకున్నాం. పార్టీ పేరు రక్షణ సేన అని వచ్చింది, మేము అడిగింది కాదు. ఆయన పేరు నష్టాలకే వాళ్ళు ఒకటి ఇచ్చారు. దాన్ని ఊడగొట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. దేవుడు నా పక్షాన ఉన్నాడు, న్యాయం నా పక్షాన ఉన్నాడు. అల్టిమేట్ గా విజయం నాదైతుందని నేను అనుకుంటున్నా. ఏ పేరు వచ్చినా సరే ఆశీర్వాదం ప్రజలకు ఉండాలి, ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడాలి. ఎవ్రీ సింగిల్ డే, ఎవ్రీ ఇష్యూ నేను ప్రజల నుండి ఫైట్ చేస్తాను. నేను మళ్ళా ఛాలెంజ్ చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని, ఎస్పెషలీ సోషల్ మీడియా నుండి సొల్లు మాటలు మాట్లాడేటోళ్లను. తల్లి చెల్లె అనే విషయం కూడా ఇంగితం కూడా మర్చిపోయి అడ్డమైన కూతలు సోషల్ మీడియాలో కూర్చోవాలని చెప్తున్నా. దమ్ముంటే ముఖం చూపించి మాట్లాడండి. ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ పెడితే చూస్తూ సభ్యత సంస్కారం ఉండాలి. ఇది ఆంధ్ర కాదు, అడ్డమైన తిట్లు పెడితే చూసుకుంటూ ఊరుకోవడానికి. మర్యాద ఉంటుంది తెలంగాణలో, అది పాటించండి. ఇంగితం ఉండాలి కొంచెమన్నా. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకి హెచ్చరిక చేస్తా ఉన్నా. మీ ఇంట్లో కూడా తల్లి ఉంటది, మీ ఇంట్లో కూడా చెల్లె ఉంటది. దమ్ముంటే ఇష్యూ మీద మాట్లాడాలి. ఎస్, నేను ఇలా బాజాప్తా చెప్తున్నా. ప్రదీప్ కన్స్ట్రక్షన్ కి డెఫినెట్ గా క్విట్ ప్రో పోకిందని కేటీఆర్ గారు ఇచ్చినారు, అవినీతి చేసినారు. దాని మీద చెప్పండి సమాధానం. దమ్ముంటే దాని మీద చెప్పండి. బూతులు తిట్టడాలు, ఎటువంటి తట్టు మాట్లాడాలు, నా ఫోటోలు తీసి ఇంకే ఫోటోలు పెట్టడాలు కరెక్ట్ కాదు, పద్ధతి అది. హరీష్ రావు గారి మీద స్పెసిఫిక్ ఆరోపణలు చేసినాడు. దమ్ముంటే వాటి మీద మాట్లాడండి. అంతేగాని మా దగ్గర సోషల్ మీడియా ఉంది, ముఖం చూపించే అవసరం లేదు, ఏది పడుతుంది పెడతామంటే చూస్తూ ఊరుకోరు. సభ్యత ఉంటది, నైతికత ఉంటది. తల్లి చెల్లెని భేదం మర్చిపోయిన వాళ్ళు ఏం చేస్తారా ప్రజలకు? మీరు రేపు పొద్దున నాకు అర్థం కాదు. అంతేనా? మీ ముంగట ఉంటే ఒక 5-6 రౌల పొరవాళ్ళు ఉంటే వాళ్ళని వదిలేసి ఎటువంటి మాట్లాడమని చెప్తారా సోషల్ మీడియా? నా దగ్గర లేదా? ఏ పార్టీలో లేనంత యూత్ మా పార్టీలో. నేనేం చెప్తా మా యూత్ కి? ఒకటే మాట, ఇష్యూ మాట్లాడండి అని చెప్తాను. మళ్ళీ చెప్తున్నా, ఇలా ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఏ పార్టీలో లేనంత యూత్ ఇలా తెలంగాణ రక్షణ సేన అనేది. బట్ మేము సభ్యత ఉంటాం, సంస్కారం ఉంటాం. హెచ్చరిక చేస్తా ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియాకు
కాళ్ళు ఇరగొడతాం బిడ్డ చెప్తున్నా. మీరు అందరు ఎవరో తెలుసు మాకు. లైన్ దాటొద్దు, విమర్శించండి, నో ప్రాబ్లం. దమ్ము గుండె ధైర్యంతో విమర్శించండి, కానీ బూతులు తిడతామంటే చూస్తూ ఊరుకోము. కాళ్ళు ఇరగొట్టి చేతిలో పెట్టామని చెప్తున్నాం. థ్యాంక్ యూ, క్షమించాలి. కొత్తగూడెంలో ఆవేశం ఎక్కువ వచ్చింది. ఈ నేల అట్లాంటిది. పాలు వచ్చి రాగానే బ్లడ్ బాయిల్ అవుతుంది కాబట్టి కొంచెం చాలా ఆవేశంగా మాట్లాడినా. బట్ మీ అందరికీ ఇంతసేపు వేచి చూసినటువంటి పత్రికా మిత్రులకి మళ్ళొక్కసారి మా బాయిబాట యొక్క ప్రధాన ఉద్దేశం కార్మికులకు సంబంధించినటువంటి అంశాలు, అందులో డిపెండెంట్ అలియాస్ నేమ్, ఈ రెండింటి మీద విస్పష్టమైన ప్రకటన 20వ తారీఖు లోపల రాకపోతే 20వ తారీఖు నుండి నేను తెలంగాణ రక్షణ సేన తరఫున సంయుక్తంగా HMS తో కలిపి నిరవధిక నిరాహార దీక్ష చేయబోతా ఉన్నాం. ఏ రోజైనా సరే స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుంచి వచ్చేంత వరకు కూడా దీక్ష విరమించకుండా పనిచేస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మేడం గారు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అంటుంది కదా 3 పేర్లు ఇవ్వని, అలాంటి ఆలోచన ఉందా? అవి టెక్నికల్ ఇష్యూస్ అన్న. ఎలక్షన్ కమిషన్ ఏమవుతుందంటే, మీరు ఉదాహరణకు బీఆర్ఎస్ పార్టీ మొదటి బస్సు రైతునగర్ వచ్చింది, తర్వాత బస్సు వచ్చింది. ఏ పార్టీకైనా ఇతర ప్రశ్నలు జరుగుతూనే ఉంటాయి. అట్లా మా పార్టీకి కూడా జరుగుతాం. నేను దాన్ని లీగల్ గా ఇస్తా ఉన్నాను, అది వేరు. కానీ కక్ష పెట్టుకొని 1000 మందితో అప్లికేషన్ ఇద్దరు ఎంపీలను పంపించి వాళ్ళతో చదింపజేసేటో ప్రయత్నాలు ఇవన్నీ చేసినారని మాకు తెలిసింది. మేము అడిగేది ఏంటంటే, అసలు సంబంధమే లేదు, మేమంటే భయమే లేదు. మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం అవి ఇంకోటి రాజకీయాలు స్ట్రేట్ ఫార్వర్డ్ థ్యాంక్ యూ. జై తెలంగాణ.